తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో వర్షానికి సంబంధించి వివిధ ఏరియాల్లో ఉన్నటువంటి పరిస్థితి అప్డేట్స్ సంబంధించి పూర్తి అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్లో రెడీగా ఉన్నారు. నుమాన్, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? రాబోయే 3-4 రోజులు ఏ విధంగా ఉండబోతోంది హైదరాబాద్లో? ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించి హైడ్రా ఇంతకుముందే సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది కదా, ఏమని సూచనలు చేసింది? ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తే బాగుంటుంది? స్వామి, ఈరోజు రాత్రి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఉదయం నుంచి చూసుకుంటే మాత్రం ఒక మోస్తరు నుంచి కొంత తేలికపాటి వర్షమే ఇటు నగర వ్యాప్తంగా నమోదైంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే షేక్పేటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం సిటీలో సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం దట్టమైనటువంటి కారు మబ్బులు కమ్మేశాయి. సో ఈరోజు రాత్రి అంటే దాదాపు 8-9 తర్వాత మాత్రమే భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా జిహెచ్ఎంసీ, దాంతోపాటు రెవెన్యూ, అదేవిధంగా ఇటు హైడ్రా అధికారులు అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక హిమాయత్ సాగర్కి సంబంధించి 4 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి మూసీ నదిలోకి దిగువ ప్రాంతాల్లోకి వరదను వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. సో ఇన్ఫ్లోను బట్టి అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు జియాగూడ కానివ్వండి, పురాణాపూల్, నయాపూల్, మూసారాంబాగ్, మలక్పేట్, నాగోల్ ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇటు హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ కూడా ఇన్ఫ్లో దాదాపు 900 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. సో అవుట్ఫ్లో కూడా దాదాపు 1200 క్యూసెక్ల అవుట్ఫ్లోను కూడా దిగువ వదులుతున్నటువంటి సిచ్యువేషన్. ఓవైపు హుస్సేన్ సాగర్, మరోవైపు హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి 2 వరద నీరు కూడా మూసీ నదిలోకి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా మూసీ నది వద్ద పరిస్థితిని కూడా ఇటు అధికారులు అయితే పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు రాత్రి కురిసినటువంటి వర్షం ఎఫెక్ట్ని బట్టి హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి మరికొన్ని గేట్లు ఎత్తేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు భాగ్యనగర వాసులను ఏదైతే వర్షం భయం అయితే వెంటాడుతుందని చెప్పవచ్చు. సో ఉదయం నుంచి అయితే పూర్తిగా మోస్తారు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో రాగల గంట నుంచి 2 గంటల్లో మాత్రమే నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. స్వామి, రైట్ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.